మా మీద దాడిని భరించగలుగుతాం, మీ మీద దాడిని మేమే భరించలేము. అందులో మీరు భరించి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే మొదటి విజయం మనం సాధించినట్లే. ఎందుకంటే ఎందుకని వాడు ట్రోలింగ్ చేస్తున్నాడు? ఒక తులసి, ఒక వనజ, ఒక విప్లవశ్రీ, ఒక అస్త, ఒక శ్రీనిధి ఇక మాట్లాడొద్దు అనేది వాడి ఉద్దేశం. మేము బహిరంగ నెట్టిక బిగ్గరగా మాట్లాడతాం, ఏం చేస్తుందో చేసుకోపోన్నాం. సో ఇది మొదటి విజయం. ఏం చేయాలంటే ఇంకా బిగ్గరగా మాట్లాడాలి. ఇది మొదటిది. ఎంత బిగ్గరగా మాట్లాడాలి? వాడు నిలబడేలా మాట్లాడాలి. ఎంతకాలం ట్రోలింగ్ చేస్తాడు, ఎప్పుడోసారి ఓపిక నశిస్తాడు కదా. ఫార్చునేట్లీ మనలాంటి పెరుగుతున్న కొద్దీ వాడికి టైం కూడా సరిపోదు, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. క్షేత్రగణితం, మెన్సురేషన్, నలుగురు ఉన్నప్పుడు వాళ్ళందరూ నలుగురు మీద పడతారు. 40 మంది అయితే 40 మంది మీద పడతారు. 400 అయ్యారనుకోండి, మనం డిస్ట్రిబ్యూట్ అయిపోయి మన మీద ఆడు తగ్గుతుంది. అందువల్ల మనం మరింత ఎక్కువ మందిని సృష్టించే పని మనం చేయాలి. ట్రోలింగ్ చూసి కూడా నో మై డాటర్ నెవర్ అనేది వచ్చింది. ఎస్ మై సిస్టర్ ఆల్వేస్ అని చెప్పాలి. అలా మనము వందలాది మంది జర్నలిస్టులను తయారు చేయడం వల్ల ట్రోలింగ్ ఆపడం కాదు, ట్రోలింగ్ విల్ బికమ్ కాస్ట్లీ. ఎందుకంటే మనం 500 మంది ట్రోల్ చేయాలని వాడు ఎక్కువ మంది పెట్టుకోవాలి. దీన్నే ఇప్పుడు అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. ఇరాన్ వాడు సాధించింది అదే కదా. ఇంతో కాస్ట్ అంతే, వాడి ఖర్చు పెరగాలి, వాడి పని పెరగాలి, అప్పుడు వాడు ఎక్కడో కానీ ఆగుతాడు. సో అందువల్ల మనం ఎక్కువ మంది జర్నలిస్టులను సృష్టించడం రెండవ పని కావాలి. మూడవ పని ఏంటంటే దీనికి క్విక్ సొల్యూషన్స్ లేవు ఫ్రెండ్స్. మీరు ప్రతి రాజకీయ 2 తెలుగు రాష్ట్రాల నాయకుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ మహిళా జర్నలిస్టుల మీద జరిగే ట్రోలింగ్ గురించి మాట్లాడండి, వాడు డిఫెన్స్ చేసుకోలేరు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ మీద జరిగిన దాడిని వాడు సభ్య సమాజం ఎవరు డిఫెండ్ చేసుకోలేరు. సో అందువల్ల నాగేశ్వర మీద జరిగే దాడి గురించి అసలే మాట్లాడకండి, వాడు డిఫెండ్ చేసుకుంటాడు. ఇలా నేను కొన్ని తీసుకెళ్లి పంపించాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే సార్ మా పార్టీ వాళ్ళు కాదు, మా పార్టీ మీద వ్యతిరేకత రావడానికి మా ప్రత్యర్థులే మీకు అది ఇలా ఎలా చేస్తున్నామని చెప్పారు. అదే జరుగుతుంది వాస్తవం కొంత. ఎందుకంటే ఇది ట్రోలింగ్ అనేది అనేక లేయర్స్ లో జరుగుతుంది. ఒక అతిపెద్ద లేయర్ పొలిటికల్ పార్టీల ట్రోల్ ఫ్యాక్టరీనే. దాన్ని మనం ఈజీగా ఎదుర్కోవచ్చు. వాళ్ళకి పోయే కాలం దాపించింది కనుకనే మహిళలతో పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పటికీ మన సమాజంలో ఎక్కడో ఒక చోట మహిళను అనాలి అంటే మొగాట ఉంట వస్తుంది. బహిరంగంగా అనాలి. అనానిమస్గా ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడతావు, వాడు ప్యాట్రియార్కీ అంటే అప్పుడే బయటపడుతుంది. కానీ పబ్లిక్ గా ఉన్నప్పుడు బయటపడాలని కష్టపడతాయి. ప్రైవేట్ గా ఉన్నప్పుడు వాడి ప్యాట్రియార్కీ బయటపడుతుంది, వాడి కులపిచ్చి బయటపడుతుంది, అన్ని బయటపడుతుంది. కానీ పబ్లిక్ గా ఉన్నప్పుడు అవన్నీ దాచుకొని నటిస్తాడు కనుక ఆ నటసారభౌములుగా అవతారం ఎత్తిన సమయంలో వాళ్ళని నిలదీయాలి. మీరు ఏం చెప్తారు చెప్పండి, ఇలా చేస్తున్నారు. ఈ మధ్య నా గురించి 2 టీవీ ఛానల్ పెద్ద డిబేట్లు పెట్టి సో ఆన్లైన్ లో సోషల్ మీడియాలో ఎంత బూతులు తిరుగుతారో టీవీలో బూతులు తిట్టారు. ఇంకా దాన్ని ఒక టీవీ ఛానల్లో యాంకర్ ఆపాడు, ఇంకో టీవీ ఛానల్ యాంకర్ ప్రోత్సహించాడు. జర్నలిజం పెద్దలకు నా విజ్ఞప్తి ఏంటంటే ఇది ఆన్లైన్ మీడియా కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అతి నీచంగా నా పైన 1 hour డిబేట్ పెట్టి చర్చించాడు. ఇమాజిన్ మెయిన్ స్ట్రీమ్ డిబేట్ లో నీచాతురీతంగా వ్యక్తిగతంగా మాట్లాడారు. కానీ దాన్ని ప్రోత్సహించినారు ఆ టీవీ ఛానల్స్. సో ఈ ధోరణి నాతో మొదలైంది. మీరు చూడండి, భవిష్యత్తులో ఈ టీవీ ఛానల్ కూడా ఆ ట్రోల్ ఆర్మీల ఎక్స్టెన్షన్లే. మనందరికీ తెలుసు ఈ ట్రోల్ ఆర్మీలను ఏ రాజకీయ పార్టీలు పోషిస్తున్నాయో ఆ టీవీ ఛానళ్లను కూడా అవే రాజకీయ పార్టీలు పోషిస్తుంది. ఇందులో అనుమానం లేదు. అందువల్ల వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. అందువల్ల వారి యాజమాన్యాలపైన కూడా ఒత్తిడి తేవాలి. కానీ మీకు ఎవరిచ్చారు అధికారం నీచంగా వ్యక్తిగతంగా మాట్లాడటానికి? కనీసం ఆ డీసెన్స్ అన్న టీవీ ఛానల్ పాటించాలి కదా, అట్లీస్ట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పాటించాలి కదా. పోనీ ఆన్లైన్ అంటే అనానిమస్, వాడు ఎవరో దొరకదు. కానీ టీవీ ఛానల్ తెలుసుకోవాలి మనకు. వాళ్ళు నాతో కూడా డిబేట్లు పెట్టిన యాంకర్లే కదా. మళ్ళీ విచిత్రం ఏంటంటే మరి ఎలా మాట్లాడాలి? వాళ్ళు రాజకీయ పార్టీ అధికార ప్రతినిధులను పిలిపించి ఆ అధికార ప్రతినిధుల చేత నీచంగా తిట్టిస్తున్నారే. ఈ టీవీ ఛానల్ కన్నా సిగ్గున్నాడు కదా. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ ట్రోలింగ్ ఎగబాకుతోంది. ఈ ధోరణి రాబోయే కాలంలో మరింత ప్రమాదకరంగా మారుతుంది. దానికి పరిష్కారం ఏంటంటే శత్రువు మనని కొడితే ప్రజలకు తాకాలి. మనము శత్రువును కొట్టితే కూడా వారి వెనకాలన్న ప్రజలను స్పందించేలా చేయాలి. అందువల్ల ప్రజా సమస్యల పైన మరింత ఎక్కువగా మాట్లాడితే
వద్దన్నా వాళ్ళే మన రక్షణకు వస్తారు. నువ్వు నన్ను ట్రోల్ చేస్తావు, నేను విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల తరఫున మాట్లాడినా, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు నన్ను ట్రోల్ చేస్తావు, నేను పొగాకు రైతుల పక్షాన మాట్లాడినా, ట్రోల్ చేసి చూసుకో, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ట్రోల్ చేస్తావు, నేను ఆత్మ రైతుల పక్షాన మాట్లాడినా, నీవు ట్రోల్ చేస్తావు, నేను తెలంగాణ పోలీసులకు ఉద్యోగాలకు బాధపడుతున్న నిరుద్యోగుల గురించి మాట్లాడతా. ఏం చేస్తావో చూడండి. అందువల్ల నేను ఈ మధ్య పనిగట్టుకుని ఇదివరకన్నా ఎక్కువగా ఎక్కడ ప్రజా సమస్య ఉందో జల్లడ పట్టి వెతికి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతున్నా. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రజలే మన కవచము, అది గుర్తుపెట్టుకున్నాం. సో అందువల్ల మరింతగా ప్రజా పక్షాన విస్తారమైన జనం సమస్యలు మనం తీసుకొని వారు ట్రోల్స్ భుజాల మీద తుపాకు మనం కాలుస్తున్నారు కదా, మేము జనం భుజాల మీద తుపాకు పెట్టి ఈ సంగతి చెప్తాం. అప్పుడు ఏమంటారో చూడండి, మీరు మమ్మల్ని కొడతానంటే ఆ ప్రజలే మా రక్షణకు వస్తారు. అది మన అనుభవం అందరిది కూడా. అందువల్ల ఇలా మనం ఆలోచించాల్సింది ఏంటంటే తత్వవేత్తలు సమాజాన్ని పరిపరి విధాలు నిర్వచించాలి. సుప్రీంకోర్టు మాట అంటది, హేట్ కు పరిష్కారం ఏంటంటే ఫ్రెటర్నిటీ అమౌంగ్ సిటిజన్స్ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇవాళ మీరు పెట్టింది సరిగ్గా అదే పని. ఫ్రెటర్నిటీ అమౌంగ్ ఫెలో జర్నలిస్ట్ విల్ ఆల్వేస్ బి ఎ సొల్యూషన్. ఇది ఇనిషియేటివ్ తీసుకుని రాజకీయ పార్టీల నాయకుల్ని ప్రముఖుల్ని పిలిచి ఈ ఉమెన్ జర్నలిస్టులు పడ్డ కష్టాలను వాళ్ళ ముందు పెట్టి మీరు ఏం మాట్లాడతారో చెప్పండి అని నిలబెట్టారు. కనీసం పబ్లిక్ షేమింగ్ చేస్తానన్న రాజకీయ పార్టీలు మీరు ఆ సాంస్కృతిక సంఘటనలే కావచ్చు, సామాజిక సంఘాలే కావచ్చు, ఎవరి సైన్యమైతే దుర్మార్గం చేస్తుందో ఆ సైన్యాధిపతులను పిలిపించి సభ్య సమాజం ముందు ఎక్స్పోజ్ చేద్దాం.